డుల్సే బేస్ ఇది ఒక మల్టీ లెవెల్ అండర్ గ్రౌండ్ మిలిటరీ ఫెసిలిటీ అని చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ ఈ ప్రాంతంలో టాప్ సీక్రెట్ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో అని చెప్తుంటారు. అలాగే దీంట్లో మనుషుల్ని ఇన్వాల్వ్ చేస్తూ, జంతువుల్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఏలియన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని భయంకరమైన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. దీని చుట్టూ ఎన్నో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ కూడా నడిచాయి. అండ్ సమ్ ఆఫ్ ది టాప్ మోస్ట్ విజిల్ బ్లోవర్స్ కూడా దీని గురించి చాలాసార్లు మాట్లాడటం జరిగింది. సో అసలు ఏంటి డుల్సే బేస్, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అక్కడ లోకల్గా నివసించే పీపుల్ చెప్పేదాని ప్రకారం ఈ ప్రాంతంలో ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ అవుట్ పోస్ట్ ఉంది. ఈ మిలిటరీ అవుట్ పోస్ట్ ఉన్నది న్యూ మెక్సికోలోని డుల్సే అనే ఒక చిన్న టౌన్లో. దీన్ని 1900 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో నిర్మించారు. ఆ ప్రాంతంలో దీన్ని ఏలియన్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ని మానిటర్ చేయడానికి, అలాగే ఏలియన్ టెక్నాలజీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అలాగే హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అలాగే ఇంటర్ గెలాక్టిక్ ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్లు చేయడం కోసం, వీటన్నిటి కోసం కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అని అయితే చెప్పారనమాట. సో బేసిక్గా ఇంటర్ గెలాక్టిక్ ఆర్మడ్ ఫోర్స్ అంటే ఏలియన్సే, కాకపోతే వాళ్ళు పీస్ని కోరుకోకుండా వస్తుంటారు కదా. సో అందుకని వాళ్ళతో మనం పోరాడాల్సి ఉంటుంది కాబట్టి. అయితే ఈ డుల్సే అనే ప్రాంతం బేసిక్గా చాలా చిన్నది. ఇక్కడ తిప్పి కొడితే 2700 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. సో చిన్న టౌన్ కాబట్టి అక్కడ ఏం జరిగినా కూడా చాలా పెద్దగా నోటీస్ చేయబడుతూ ఉంటుంది. ఈవెన్ అక్కడ ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా ఉండదు, అంత చిన్న టౌన్ అది. సో దానివల్ల గవర్నమెంట్ అక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఏ చిన్నది జరిగినా కూడా ఎవరో ఒకరు నోటీస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే జరిగింది. చాలామంది ఆ ప్రాంతంలో గవర్నమెంట్ కొన్ని సీక్రెట్ ప్రాజెక్ట్స్ని రన్ చేస్తున్నట్టుగా అనుమానపడ్డారు. ఆ తర్వాత కొంతమంది ఏమో మేము మా కళ్ళతో చూసామని కూడా చెప్పారనమాట. సో అప్పుడే దీనికి చాలా అంటే చాలా పాపులారిటీ అయితే వచ్చింది. ఈ బేస్కి మొట్టమొదటిసారిగా ఏలియన్ సిగ్నల్స్ 1979వ సంవత్సరంలో వచ్చాయి. ఆ తర్వాత నుంచి మధ్య మధ్యలో వస్తూ వచ్చాయి. అండ్ వాటి మీద వీళ్ళు కంటిన్యూస్గా రిపోర్ట్స్ ఇస్తూ వచ్చారు గవర్నమెంట్కి, అండ్ రీసెర్చ్లు చేస్తూ వచ్చారు కూడా. అయితే ఆ మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి. అంటే ఆ ప్రాంతంలో కొన్ని యానిమల్స్ యొక్క శరీరాలు విపరీతంగా మ్యూటిలేట్ అయిపోయి కనిపించాయి. అంటే వాటిలో ఒక్క చుక్క రక్తం కూడా లేకపోవడం, కొన్నిసార్లు బోన్స్ అన్ని మిస్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అంతకుముందు ఎప్పుడు ఆ ప్రాంతంలో అలా జరగలేదు. కానీ 1980లో మాత్రమే అలా జరగడం మొదలుపెట్టాయి. సో బేసిక్గా ఈ యానిమల్ మ్యూటిలేషన్స్ అనేవి కూడా ఏలియన్ అబ్డక్షన్స్తో కాంటాక్ట్ ఉన్నట్టుగా చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అందుకని అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏం చేస్తోంది, అసలు ఎందుకని ఆ ప్రాంతంలో అలా జరుగుతోంది, అక్కడ ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ బంకర్ లాంటిది ఒకటి ఉంది, దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే పుట్టడం మొదలుపెట్టాయి. దట్ ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్లో ఉంది ఆ బంకర్ లాంటిది. సో దానివల్ల అనుమానాలు ఇంకా పెరిగాయని చెప్పాలి. అయితే ఈ డుల్సేకి సంబంధించిన స్టోరీస్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పాల్ బెనోవిచ్ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. అతను ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్, అండ్ అంతేకాకుండా యుఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్. ఇతను యుఎఫ్ఓ చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ వర్స్ట్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్లో ఒక పావుగా మిగిలిపోయాడు అనమాట. యాక్చువల్గా యుఎఫ్ఓ అండ్ ఏలియన్ కాన్స్పిరసీస్ అనేవి ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. బట్ కొన్ని మాత్రం నిజం అని అనిపించేలా చేస్తూ ఉంటాయి. అందులో ఇతను చెప్పిన పాయింట్ కూడా ఒకటి. అతను తన యొక్క యుఎఫ్ఓ రీసెర్చ్ని 1970లలో మొదలుపెట్టాడు. ఆ టైంలో అతను ఒక సివిలియన్ యుఎఫ్ఓ ఇన్వెస్టిగేషన్ గ్రూప్లో చేరాడు. ఆ గ్రూప్ పేరు ఏపీఆర్ఓ. అండ్ దాంట్లో ఉండి క్యాటిల్ మ్యూటిలేషన్స్ గురించి రీసెర్చ్లు చేయడం మొదలుపెట్టారు. బేసిక్గా ఈ క్యాటిల్ మ్యూటిలేషన్స్ కూడా యుఎఫ్ఓ సైటింగ్స్కి లింక్ అయి ఉన్నాయని అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే ఏప్రిల్ 1974న పాల్ పబ్లిక్లోకి వచ్చి ఏమని చెప్పాడంటే, తను హైవే మీద వెళ్తున్న టైంలో కొన్ని క్యాటిల్ మ్యూటిలేషన్స్ని చూశాడు. అండ్ ఆ టైంలో అతను పెట్రోల్ ఆఫీసర్ అయిన గేబ్ వాల్డెజ్ని కలిశాడు. బేసిక్గా అతను కూడా ఈ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి కాన్స్టెంట్గా వెతుకుతున్నాడు. సో వాళ్ళిద్దరూ కలిసి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ సంవత్సరం జూలై నాటికి వచ్చేసరికి పాల్ ఏం చేశాడంటే తన యొక్క ఓన్ యూఎఫ్ఓ రీసెర్చ్ని కొంచెం హై లెవెల్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేశాడు. అంటే ఏమైనా స్ట్రేంజ్ లైట్స్ లాంటివి కనబడితే వాటిని రికార్డ్ చేయడం, ఏమైనా అన్యూజువల్ రేడియో సిగ్నల్స్ లాంటివి వస్తే వాటిని రికార్డ్ చేయడం. అయితే ఒకసారి అతనికి కిట్లాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర నుంచి కొన్ని సిగ్నల్స్ వచ్చాయి. ఆ సిగ్నల్స్ని చూసిన తర్వాత పాల్ ఏమని కన్విన్స్ అయ్యాడంటే తను ఏలియన్స్ యొక్క కమ్యూనికేషన్స్ని పికప్ చేసుకుంటున్నాడు, అంటే ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని అతను రిసీవ్ చేసుకుంటున్నాడని నమ్మడం మొదలుపెట్టాడు. సో ఒక సీక్రెట్ ఏలియన్ బేస్ ఆ ప్రాంతంలో ఉంది అని చాలా గట్టిగా నమ్మాడు. అండ్ అదే విషయాన్ని అందరికీ కూడా చెబుతూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అతను మెల్లిమెల్లిగా తన క్లెయిమ్స్ని పెంచుకుంటూ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అంటే 1983 నాటికి వచ్చేసరికి యూఎఫ్ఓ కమ్యూనిటీలో అతని పేరు బాగా పాపులర్ అయిపోయింది కదా. ఇన్ఫాక్ట్ అతనికి సంబంధించిన స్టోరీ మొత్తాన్ని పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో కూడా పబ్లిష్ చేసేవారు. సో అతనికి తన మీద కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయి ఏమని చెప్పడం మొదలు పెట్టాడంటే తను ఏలియన్స్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు తన కంప్యూటర్ను ఉపయోగించి అని చెప్పాడు. దాన్ని కూడా అప్పట్లో చాలా మంది నమ్మారు. ఆ తర్వాత అతను ఏమని చెప్పాడంటే ఏలియన్స్ హ్యూమన్స్ని కంట్రోల్ చేస్తున్నారు ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్తో. అండ్ ఇన్ఫ్యాక్ట్ భూమి కింద ఒక అండర్ గ్రౌండ్ యూఎఫ్ఓ బేసెస్ యొక్క నెట్వర్కే ఉంది అని చెప్పాడు 1988 నాటికి వచ్చేసరికి. అయితే అప్పుడు చాలామందికి అతని యొక్క మెంటల్ హెల్త్ కండిషన్ మీద అనుమానం రావడం మొదలుపెట్టింది. అయితే ఇంకొక సంవత్సరం ఆగాడు, ఇంకా అతనే క్లారిటీ ఇచ్చేశాడు మెంటల్ హెల్త్ బాగాలేదు అని. అతను ఏమని చెప్పడం మొదలుపెట్టాడంటే అతని భార్య ఏలియన్స్ చేత కంట్రోల్ చేయబడి తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోందని చెప్పి తనకి తానే కొన్ని బ్యారికేడ్స్ పెట్టేసుకొని ఎవరిని తన దగ్గరికి రానివ్వలేదు, తను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇదంతా కూడా తన ఇంట్లోనే చేసుకున్నాడు. సో ఇంకా ఫైనల్గా ఒక రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తను ఒక మెంటల్ హాస్పిటల్లో అయితే చేర్పించారు. అక్కడ కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఉన్నాడు. బట్ ఆ నెల రోజుల తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అతని స్టోరీకి నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఒకటి 1989లో వచ్చింది. విలియం మూర్ అనే ఒక యూఎఫ్ఓ రీసెర్చర్ ఉన్నాడు. యాక్చువల్గా ఇతను ఆ టైంలో బయటకు వచ్చి ఏమని తెలియజేశారంటే పాల్ బెనవిట్ ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అదంతా కూడా నేను అతని చేత ఇచ్చేలా చేశాను. బేసిక్గా అతను ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు నమ్మకపోవడం వల్ల అతను ఇలాంటి కండిషన్కి అయితే వచ్చాడు కదా. బట్ దానికి కారణం ఏంటి అంటే నేను ఇచ్చిన మిస్ఇన్ఫర్మేషన్. ఈ మిస్ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాలని చేసిన ఒక క్యాంపెయిన్. దీన్ని చేసింది సిఐఏ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత పాపం పాల్ పరిస్థితి ఇంకా వరస్ట్గా తయారైంది. అంటే ఇంకప్పుడు చాలా దారుణంగా మోసపోయిన సిచ్యువేషన్లో మనోడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత పాల్ 2003 సంవత్సరంలో చనిపోయాడు. బట్ డెఫినెట్గా చనిపోయేంత వరకు కూడా అతను ఆ బ్రేక్డౌన్ నుంచి అయితే మాత్రం బయటికి రాలేదని చెప్పాలి. అలాగే 1980లో చాలామంది ఇండివిజువల్స్ ఆ బేస్ను చూసామని, లేదంటే ఆ బేస్ ఆ ప్రాంతంలో ఉంది అని ఏవేవో పాయింట్స్ అయితే చెబుతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది దాంతో కాంటాక్ట్ ఉంది అని చెబుతున్న వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చారు ఆ టైంలో. అంటే మేము అక్కడ పని చేస్తున్నామని చెప్పడం కానీ, లేదంటే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని చెప్పడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎక్కువ అవడం మొదలుపెట్టాయి. సో అలాగా తన యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఓపెన్గా షేర్ చేసుకున్న వాళ్ళలో ఒక పర్సన్ పేరు ఫిలిప్ షెండర్. ఈ ఫిలిప్ షెండర్ అనే పర్సన్ ఆ ఫెసిలిటీని నిర్మించడానికి పనిచేసిన వాళ్ళలో తను కూడా ఒకడిని అని చెప్పాడు. అండ్ అతను ఆ ప్రాంతంలో కేవలం ఏలియన్స్ని చూడడం మాత్రమే కాదు, మనుషులకి ఏలియన్స్కి మధ్య ఒక ఫుల్ ఆన్ బ్యాటిల్నే చూశాను అని చెప్పాడు. సో అందుకే దాన్ని ద బ్యాటిల్ ఆఫ్ డుల్సే అని పిలుస్తూ ఉంటారు కూడా. ఫిలిప్ షెండర్ అనే పర్సన్ ఒక ఇంజనీర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను విజిల్ బ్లోయర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను ఆ బేస్లో ఎన్నో ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత బయటకు వచ్చి వీటి గురించి చెప్పారని తను చెప్పాడు కాబట్టి. బేసిక్గా ఆ బేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలోనే అతను ఆ ప్రాంతంలో పనిచేశాడు. అండ్ ఆ బేస్ని రెగ్యులర్గా స్పెషల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయని అతను తెలియజేశాడు. అయితే ఒకరోజు అతను మరియు అతని యొక్క క్రూ మెంబర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు అసలు ఏమాత్రం ఊహించందాన్ని ఒకదాన్ని చూశారంట. సుమారుగా 7 అడుగులు ఎత్తున్న ఏలియన్స్ చాలా అంటే చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు మనుషులతో యుద్ధం చేస్తున్నారు. అంటే వాళ్ళకి మనుషులకి ఏదో గొడవ అయింది. సో వాళ్ళు ఇక్కడ యుద్ధం చేసుకుంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ది ఏలియన్ ఫిలిప్ షెండర్ని కూడా తన దగ్గర ఉన్న ఎనర్జీ బీమ్తో గట్టిగా కొట్టాడంట. సో ఆ తర్వాత ఫిలిప్ కింద పడిపోయాడంట కూడా. అండ్ ఆ ఎనర్జీ బీమ్ తన చేతులు తగలడం వల్ల తన ఫింగర్స్ కూడా కొంతవరకు కాలిపోయాయని కూడా తెలియజేశాడు. సో ఆ ఫైటింగ్ అలా చాలాసేపు కొనసాగింది. ఇన్ఫ్యాక్ట్ 60 మంది హ్యూమన్స్ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఏలియన్స్ ఆ ప్రాంతాన్ని వాళ్ళ అండర్లోకి అయితే తీసుకున్నారని అయితే అతను తెలియజేశాడు. సో ఇలాగా మల్టిపుల్ పాయింట్స్ అయితే వినిపించాయి. అలాగే ఏవియేటర్ అయిన జాన్ లీర్ అనే ఒక పర్సన్ కూడా దీని గురించి చాలాసార్లు మాట్లాడాడు. బేసిక్గా ఇతను సిఐఏకి కార్గో ప్లేన్స్ని ఫ్లై చేస్తూ ఉంటాడు. అండ్ మెయిన్గా వియత్నాం ఎరా టైంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సోర్సెస్ ఆఫ్ యుఎస్ఓ కాన్స్పిరసీ అని కూడా చెప్పొచ్చు. అతను కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాడు ఈ డూల్సే బేస్ కోసం. అండ్ అతను చెప్పింది డిసెంబర్ 1987లో. అతను ఏమని చెప్పాడంటే బేసిక్గా ఆ ప్రాంతంలో చాలా రకాల థింగ్స్ జరుగుతున్నాయి. ఏదో ఒకటి కాదు, యుఎస్ గవర్నమెంట్ మనకి తెలియకుండా ఎన్నో పనులు చేస్తోంది. వాళ్ళు ఎస్పెషల్లీ అక్కడ ఏలియన్స్తో, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో కలిసి పనిచేస్తున్నారు అని చెప్పాడు అతను. అండ్ అది మాత్రమే కాకుండా అతను MJ-12 లాంటి థింగ్స్ గురించి కూడా కవర్ చేశాడు. అండ్ ఆ తర్వాత రాస్వెల్ డీటెయిల్స్ గురించి కూడా మెన్షన్ చేశాడు. వీటన్నిటినీ కూడా అక్కడ కనెక్ట్ చేస్తూ చెప్పాడు. అంటే బేసిక్గా ఏలియన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అక్కడ రీక్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది.
అండ్ ఈ గ్రూప్ మొత్తాన్ని కూడా ఫామ్ చేసింది అప్పటి ప్రెసిడెంట్ అయిన ట్రూమన్ అని కూడా తెలియజేశాడు. అండ్ కొంతమంది గ్రూప్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ కలిపి మెజెస్టిక్ 12 అనే పేరు కూడా ఉంది. వీళ్ళు యూఎఫ్ఓస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారని కూడా తెలియజేశాడు. ఆ తర్వాత 3 ఫేమస్ యూఎఫ్ఓ క్రాషెస్ గురించి కూడా చెప్పాడు. ఒకటేమో రాస్వెల్ దగ్గర, ఒకటేమో న్యూ మెక్సికో దగ్గర ఉన్న ఆజ్టెక్ దగ్గర, ఇంకొకటేమో టెక్సాస్లోని లారోకి దగ్గరలో. అండ్ గవర్నమెంట్ వీటన్నిటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకొని అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేస్తుంది. అండ్ వీటి గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఆర్మడ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి, ఎవ్వరు పొరపాటును కూడా లోపలికైతే అడుగు పెట్టలేరు అని అయితే అతను తెలియజేశాడు. అండ్ 1952 వాషింగ్టన్ డీసీ యూఎఫ్ఓ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చాలా సీక్రెట్గా ఉంది. అండ్ 1964లో ఏలియన్స్తో మీటింగ్ జరిగింది హార్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అని ఏవైతే రూమర్స్ వచ్చాయో అవి రూమర్స్ కాదు, అది నిజమే. సో గవర్నమెంటే వీటన్నిటికీ కూడా రీజన్, గవర్నమెంటే వీటి వెనక ఉంది, గవర్నమెంటే వీటికి అమౌంట్ని శాంక్షన్ చేసింది. ఏలియన్ అబ్డక్షన్స్, ఇంప్లాంట్స్, ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్స్ వీటన్నిటిని కూడా గవర్నమెంటే ఫండింగ్ చేస్తూ రీసెర్చ్ చేయిస్తోంది. సో డుల్సే బేస్ అనేది చాలా అంటే చాలా పెద్ద బేస్. అండ్ దాంట్లో ఎలాంటి ఆల్టర్కేషన్స్ జరుగుతున్నాయంటే ఏలియన్స్కి మనకి మధ్య చరిత్రలో అసలు ఎవ్వరూ అలాంటివి జరుగుతాయని ఊహించరు అని అయితే తెలియజేశాడు అతను. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగానే అక్కడ కొన్నిసార్లు గొడవలు అయ్యి కొంతమంది చనిపోతూ ఉంటారని కూడా తెలియజేశాడు. సో ఇంతకుముందు 60 పీపుల్ చనిపోయారని చెప్పాను కదా, సో దాని గురించి కూడా ఇతను మెన్షన్ చేస్తున్నట్టు అనమాట. సో ఇలాగా ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఎంతోమంది బయటకు వచ్చి దీని గురించి చెప్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ అయితే మాత్రం ఒకటే చెప్పింది, మాకు అక్కడ ఒక్క మిలిటరీ బేస్ కూడా లేదు అని అయితే చెబుతూ వచ్చింది. బట్ ఆ ప్రాంతం గురించి కొన్ని థియరీస్ అయితే మాత్రం అసలు ఏమాత్రం ఆగలేదు, గవర్నమెంట్ ఎంత లేదని చెప్తున్నప్పటికీ కూడా. ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే ఒక థియరీ ఏంటంటే ఏలియన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ బేస్ అని ఒకటి ఉంటుంది ఆ ప్రాంతంలో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఒక మెడికల్ హైబ్రిడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ గవర్నమెంటే వాటన్నిటిని కూడా క్రియేట్ చేస్తోంది. ఇంతకీ గవర్నమెంట్ దేన్ని క్రియేట్ చేస్తుందో తెలుసా? ఇంతకుముందు ఎప్పుడు మనుషులు చూడని కొన్ని ఫోల్క్లోర్ జీవులు, అంటే మినియేచర్ జీవులు కానీ, లేదంటే సెంటార్స్ కానీ, లేదంటే హ్యూమన్ ఏలియన్ హైబ్రిడ్స్ని కానీ వీటన్నిటిని కూడా క్రియేట్ చేస్తోంది. సో బేసిక్గానే ఆ బేస్ అనేది ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లవింగ్ మ్యాడ్ సైంటిస్ట్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. సో అలాంటి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారని కూడా చాలామంది చాలా గట్టిగా అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ అక్కడ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి, భూమి మీద అవి ఎక్కడ కూడా అందుబాటులో ఉండమని చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని దొంగిలించింది కూడా ఏలియన్ రేసెస్ నుంచే. అంటే ఏలియన్ క్రాషెస్ ఏవైతే జరిగాయో, యూఎఫ్ఓ క్రాషెస్ ఏవైతే జరిగాయో వాటి నుంచి దొంగిలించిన ఇన్ఫర్మేషన్ అనేది చెబుతూ ఉంటారు. ఇంకొక థియరీ ఏంటంటే ఆ ప్రాంతంలో చనిపోయిన హ్యూమన్స్ అండ్ ఏలియన్స్ అండ్ యానిమల్స్ వీటన్నిటి బాడీస్ని కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చి వీటన్నిటిని కలిపి ఇంకో కొత్త జీవిని క్రియేట్ చేస్తారంట. వినడానికి చాలా డిస్గస్టింగ్గా ఉంది కదా యాక్చువల్గా, బట్ యూనో అలా జరుగుతుందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. నిజంగా ఇలా జరగకపోతే బాగుండి అనిపిస్తుంది, ఎందుకంటే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఒకసారి ఊహించుకోండి, 3 రకాల బాడీస్ని ఒక దాంట్లో వేసి వాటన్నిటిని కూడా కలిపేసి వాటన్నిటి నుంచి మళ్ళీ ఒక మిక్స్డ్ ఫ్లష్ని కనుక బయటికి తీసి వాటితో ఒక జంతువును ఒక జీవిని క్రియేట్ చేయడం అంటే ఎంత ఘోరంగా ఉంటుందో అసలు ఊహించుకోవడానికి. సో అది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అక్కడ అది జరగాలి అంటే దానికి ఫండింగ్ అనేది అవసరం. ఏ సీక్రెట్ బేస్కైనా, ఏ సీక్రెట్ ప్రాజెక్ట్కైనా, ఏ సీక్రెట్ ఆపరేషన్కైనా ఖచ్చితంగా ఫండింగ్ అనేది కావాల్సి ఉంటుంది. అయితే యుఎస్ గవర్నమెంట్ దీనికి ఫండింగ్ ఇస్తుందా లేదా అంటే ఇస్తుంది. అది అఫీషియల్గా అందరికీ తెలుస్తుంది కూడా. యాక్చువల్గా యుఎస్ గవర్నమెంట్ టాప్ సీక్రెట్ ప్రాజెక్టుల కోసం బ్లాక్ బడ్జెట్ అనే ఒక బడ్జెట్ని ఫండింగ్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్కి అదే ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అనమాట. ఈ మనీని ట్యాక్స్ పేయర్స్ నుంచే తీసుకుంటారు. కాకపోతే ఎందుకు ఖర్చు పెడతారో, ఎవరి కోసం ఖర్చు పెడతారో అడిగే రైట్ ఎవరికి ఉండదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తొక్క తోటకూర ఇవేం పని చేయవు. ఎంత గింజుకున్నా ఈవెన్ కోర్టులు కూడా ఒప్పుకోవు ఆ ఇన్ఫర్మేషన్ని బయటకు రివీల్ చేయడానికి. బ్లాక్ బడ్జెట్ ద్వారా ఏవైతే గవర్నమెంట్ చేస్తూ ఉంటుందో వాటిని పబ్లిక్కి ఎట్టి పరిస్థితుల్లోని తెలియజేయరు. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా చాలామంది తెలియదు, ఎందుకంటే బ్లాక్ బడ్జెట్ అనేది అంత సీక్రెట్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి. ఈ బ్లాక్ బడ్జెట్ అనేది ఫేక్ కాదు, ఇది కంప్లీట్గా రియల్, ఇది ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంత అమౌంట్ ఖర్చు పెడతారు ఈ బ్లాక్ బడ్జెట్ మీద? సో దాన్ని బట్టే కదా మనకి ప్రాజెక్టులు అయితే ముందుకెళ్తూ ఉంటాయి. అయితే చాలామంది అఫీషియల్స్ బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ఈ బ్లాక్ బడ్జెట్ అనేది టోటల్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ బడ్జెట్లో 7% అంట. 7 కాల్ ఫర్ ఏ రీజన్. యాక్చువల్గా 7% అనేది మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఏముంది, 100 రూపాయలు బడ్జెట్కి ఇస్తే 7 రూపాయలు ఖర్చు పెడతారు అంతే కదా, అందులో ఏముందిలే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుందో మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. యుఎస్ గవర్నమెంట్ బ్లాక్ బడ్జెట్కి ఎవ్రీ ఇయర్ ఇచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? $50 బిలియన్. అంటే మన కరెన్సీలో 4,18,000 కోట్ల రూపాయలు
ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇస్తున్నారనమాట. సో 4,18,000 కోట్ల రూపాయలంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఓవరాల్ బడ్జెట్ అది. కొన్ని కంట్రీస్లో మిలిటరీ బడ్జెట్ కూడా అంత ఉండదు. సో ఆ రేంజ్లో వీళ్ళు బ్లాక్ బడ్జెట్ ఇస్తున్నారు. అది 7% ఆఫ్ టోటల్ మిలిటరీ బడ్జెట్ అనమాట. సో ఇంకా అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద నెంబరు. సో అంత భారీ స్థాయిలో అక్కడ డెఫినెట్గా ప్రాజెక్టులు అయితే నడుస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్టులో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది నమ్మేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ బాడీస్ అన్నింటినీ కలుపుతారు కదా, కలిపి ఒక కొత్త బాడీని క్రియేట్ చేస్తారు కదా, అలా క్రియేట్ చేసేది ఏ కైండ్ ఆఫ్ బాడీనో తెలుసా? హ్యూమన్ జాంబీ. అంటే బేసిక్గా జాంబీస్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా, రక్తాలు తాగి మరీ బ్రతుకుతూ ఉంటాయి. సో బేసిక్గా మనుషుల్ని అలా చేస్తూ ఉంటారు. ఈవెన్ చనిపోయిన వాళ్ళని బ్రతికించడమే కాదు, ఈవెన్ బ్రతుకున్న వాళ్ళతో కూడా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారంట. సో మనుషుల్ని జాంబీలుగా మార్చాలనుకుంటున్నారు. ఎందుకు? ఎప్పుడైనా సరే ఏలియన్స్ కంప్లీట్గా మనుషుల మీద అటాక్ చేసి ఏలియన్స్ మనుషుల్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కనుక ట్రై చేసినట్టయితే ఆ టైంలో మనుషులు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది, చాలా గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఫైట్ చేయడం కోసం వాళ్ళందరినీ కూడా హ్యూమన్ జాంబీస్గా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే ఇక్కడ జరిగే ప్రాజెక్టులు అన్నింటిలోకెల్లా అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు వైరస్ బ్యాక్టీరియా లాంటిదో క్రియేట్ చేసి దాన్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి దాన్ని ఎక్కిస్తారు. అండ్ వాళ్ళేమో లివింగ్ హ్యూమన్ జాంబీస్గా మారుతారు అండ్ వాకింగ్ డెడ్ పీపుల్ కింద మారుతారు. సో వాళ్ళేమో ఇప్పుడు ఏలియన్స్తో పోరాటం చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఎలా చెబితే అలా వినేటట్టుగా కూడా వాళ్ళని డిజైన్ చేసుకుంటారనమాట. సో ఇది వాళ్ళు చేసే అతిపెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే యూఎస్లో ఉంటూ ఆ డుల్సే ప్రాంతంలో కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా అక్కడ నుంచి వెళ్ళిపోండి. అయితే బేసిక్గా ఇది ఎలా ఉంటుందంటే కొన్ని లెవెల్స్ని కలిగి ఉంటుందని చాలామంది చెప్పారు. అండ్ ప్రతి లెవెల్లో దీని యొక్క సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుందంట. అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుందని కూడా తెలియజేశారు. బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్లో అంటే లెవెల్ 1లో మనకి సెక్యూరిటీ అండ్ కమ్యూనికేషన్ హబ్ అయితే ఉంటుంది. బేసిక్ ఇదంతా కూడా అండర్ గ్రౌండ్. సో లెవెల్ 5 అంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట కంప్లీట్గా. సో లెవెల్ 1లో సెక్యూరిటీ అండ్ కమ్యూనికేషన్ హబ్ అయితే ఉంటుంది. బేసిక్గా ఇది ఆ బేస్ మొత్తానికి కూడా కంట్రోల్ సెంటర్ లాంటిది. లెవెల్ 2లోనేమో లివింగ్ క్వార్టర్స్ ఉంటాయి హ్యూమన్స్కి అండ్ ఏలియన్స్కి కూడా. సో అక్కడ మొత్తం అందరూ కలిసే ఉంటారు. ఒక అండర్ గ్రౌండ్ డార్మిటరీలా ఉంటుంది. అందులో లివింగ్ స్పేసెస్ ఉంటాయి, డైనింగ్ ఏరియాస్ ఉంటాయి, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చాలామంది తెలియజేశారు. సో నాకు తెలిసి ఆ ప్రాంతంలో హ్యూమన్స్ ఏలియన్స్ కలిసి చెస్ ఆడుతూ ఉంటుంటారు నాకు తెలిసి. ఎవరు గెలుస్తారో ఏటో చూడాలని ఉందబ్బా. వీలైతే నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అలా ఆడుతూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అండ్ లెవెల్ 3లోనేమో ల్యాబొరేటరీస్ ఉంటాయి, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ రీసెర్చర్స్ ఈ ప్రాంతంలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేపడుతూ ఉంటారు వేరు వేరు ఫీల్డ్స్లో. అంటే జెనెటిక్స్ కానీ అడ్వాన్స్డ్ టెక్లో కానీ చేస్తూ ఉంటారు. తర్వాత లెవెల్ 4లో ఏంటి అంటే మైండ్ కంట్రోల్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలు అందరూ కూడా మనుషుల్ని సైకలాజికల్గా మ్యానిపులేట్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ హ్యూమన్ మైండ్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలి. అంటే ఈవెన్ కంప్లీట్గా బ్రెయిన్ వాషింగ్ కావచ్చు, లేదంటే డివైజెస్ని ఇంప్లాంట్ చేయడం కావచ్చు, లేదంటే ఒకరి బ్రెయిన్ని ఇంకొక బ్రెయిన్ని కనెక్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటి మీద పరిశోధనలు జరుగుతుంటాయి. అండ్ లెవెల్ 5లో ఏంటంటే మనకి ఏలియన్ హౌసింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ పీపుల్కి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నివసిస్తారనమాట. అయితే బేసిక్గా ఇందులో లెవెల్ 6, లెవెల్ 7 ఈ రెండు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వాటి గురించి మనం చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బట్ వాటికంటే ముందు మనం ఇంకొక విషయాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. అదేంటి అంటే ఇప్పుడు హైబ్రిడ్ జాంబీస్ అనే కాన్సెప్టే మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా అసలు ఇలా జరిగే అవకాశం లేదు అని అనిపిస్తూ వచ్చింది కదా. కానీ ఏలియన్ ఇన్క్యూబేషన్ అనేది కూడా జరుగుతోంది అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ను కూడా చాలామంది చూపిస్తూ ఉంటారు. బేసిక్గా ఆ ప్రాంతంలో ఆ డుల్సే ప్రాంతంలోనే ఒక చనిపోయిన ఆవు లోపల ఒక ఏలియన్ పెరుగుతోందని అయితే చాలామంది తెలియజేశారు. బేసిక్గా ఆ ప్రాంతంలో చాలా ఆవులు చనిపోతూ ఉంటాయి. బట్ వాటిలో ఒక ఆవులో మాత్రం అంటే దాని యొక్క కడుపులో చెక్ చేస్తే ఒక వింత జీవి కనబడింది. ఆ జీవి అసలు ఏమాత్రం ఆవు పిల్లలాగైతే కనిపించలేదు, అంటే దూడలాగైతే కనిపించలేదు. అది ఎలా ఉందంటే ఒక మనిషిని, ఒక మంకీని, ఒక ఫ్రాగ్ని క్రాస్ బ్రీడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. దాని యొక్క హెడ్లో ఒక్క బోన్ కూడా లేదు అండ్ దాని బాడీ మొత్తం కంప్లీట్గా వాటరే ఉంది. సో ఇది కూడా ఆ ఫెసిలిటీలో జరుగుతున్న స్ట్రేంజ్ ఎక్స్పెరిమెంట్స్ కారణంగా పుట్టిందే అయి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ యానిమల్స్, హ్యూమన్స్, ఏలియన్స్ యొక్క హైబ్రిడైజింగ్ జరుగుతుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. అండ్ లేదంటే మేబీ న్యాచురల్గా జరిగే మ్యూటిలేషన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే 1 in a million అంటే ప్రతి 10 లక్షల జంతువుల్లో ఒకసారి ఇలాగా న్యాచురల్గా మ్యూటిలేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ డెఫినెట్గా ఇలాగా ఇంత పర్ఫెక్ట్గా జరిగే అవకాశాలు అయితే లేవు. సో ఇది కూడా దానికి సంబంధించిన రిజల్ట్ అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. సో ఈ డిస్కవరీని అప్పట్లో చూసిన వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు, చాలా అసహ్యించుకున్నారు కూడా. అంటే అంత భయంకరంగా ఉందన్నమాట ఆ జీవి. సో అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అనమాట.
అయితే లెవెల్ 6 అండ్ లెవెల్ 7 కోసం మాట్లాడాను కదా, అవి ఇలాంటి భయంకరమైన ప్రాజెక్టులకి మూలం అన్నమాట. సో అందుకని వాటి గురించి చెప్పే ముందు దీనికోసం చెప్పా. యాక్చువల్గా లెవెల్ 6కి ఏంటంటే నైట్ మేర్ హాల్ అనే ఒక పేరు అయితే ఉంది. సో ఈ ప్రాంతంలోనే అన్ని రకాల జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే హ్యూమన్స్, యానిమల్స్, ఏలియన్స్ వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడే మెయిన్గా జరుగుతూ ఉంటాయి అని అయితే శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. అండ్ ఈ ప్రాంతంలోనే వింత వింత జంతువులన్నీ కూడా క్రియేట్ చేయబడుతూ ఉంటాయి. కొన్నిటికేమో హ్యూమన్ పార్ట్స్, యానిమల్ పార్ట్స్ ఉంటాయి, కొన్నిటికేమో హ్యూమన్ పార్ట్స్, ఏలియన్ పార్ట్స్ ఉంటాయి, కొన్నిటికి యానిమల్ పార్ట్స్, ఏలియన్ పార్ట్స్ ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత లెవెల్ 7 అనేది మోస్ట్ డీపెస్ట్ అండ్ మోస్ట్ సీక్రెటివ్ లెవెల్. అండ్ అక్కడ చాలా దారుణమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎంత దారుణమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయంటే అక్కడ ఏం జరుగుతుంటుందో ఎవరికి తెలియదు. అంటే మిగతా లెవెల్స్ కోసం అట్లీస్ట్ చాలామంది బయటకు వచ్చి చెప్పారు, బట్ ఈ లెవెల్ కోసం ఒక్కరు కూడా చెప్పలేదు. ఇది ఒక బేస్ ఉంది, ఇది ఒక లెవెల్ ఉందని చెప్పారు తప్ప దీంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. సో బేసిక్గా మిగతా 6 లెవెల్స్లోనే చాలా ఘోరమైన ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటే ఈ లెవెల్ 7లో అంతకంటే ఘోరం అంటే ఇంకేమై ఉండొచ్చు అక్కడ. సో నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే ఈ లెవెల్ 7లో ఈ 6 లెవెల్స్లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ కావు కదా, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని మ్యాక్సిమం ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫెయిల్ అయిన వాటిలో చాలా జీవులు, చాలా మనుషులు చనిపోతూ ఉంటారు కదా. సో ఆ బాడీస్ అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఐదర్ కాల్చడమో లేదంటే కంప్లీట్గా వాటిని నాశనం చేయడమో ఏదో చేసే ప్రాసెస్ ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నాను నేను. సో అందుకే ఆ ప్రాంతం అంత భయంకరంగా ఉంటుంది అని అయితే అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ బేస్ గురించి గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పాలనుకుంటే తప్ప దీని యొక్క మిస్టరీ అయితే మాత్రం వేడదు. డెఫినెట్గా దీని గురించి ఎన్నో మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఎప్పటికైనా దీనికి సంబంధించిన మిస్టరీ అనేది వేడతాదా లేదా అనేది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్ మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.